ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 25వ తేదీ. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. జ్ఞాని అయిన ఒకరు ఇలా చెప్పారు, క్రైస్తవుడు అనే పదానికి అర్థము వేరు. ఒకడు తనను తాను క్రైస్తవుడిగా పిలుచుకుంటే అతడు తన జీవితంలోని ప్రతి రంగంలోకి, ఆఖరికి తన వినోదంలోనికి సహా క్రీస్తును ప్రభువుగా అనుమతిస్తున్నాడని అర్థం. జాక్ మిల్లర్ 1904వ సంవత్సరంలో ఓంటారియోలోని కింగ్స్విల్లా వద్ద ఒక పక్షుల కేంద్రాన్ని స్థాపించాడు. అక్కడ రకరకాల పక్షులను, ముఖ్యంగా అడవి బాతులు, పెద్ద బాతులను పోషించి కాపాడి భద్రపరిచేవారు. ఆ తరువాత 1909వ సంవత్సరంలో అతడు వాటికి పట్టీలు వేయడం ప్రారంభించాడు. ఒక తేలికపాటి లోహం మీద సంఖ్య వేసి దాన్ని ప్రతి పక్షి కాలుకు చుట్టేవారు. చాలా కాలం తరువాత వాటిలో ఏదైనా కాల్చివేయబడినప్పుడు, దానికి గాయమైనప్పుడు ఆ పక్షి కాలుకు ఉన్న పట్టీ ఆధారంగా దానిని కనుగొన్నవారు అనేక మైళ్ళ దూరం నుంచి తిరిగి జాక్ మైనర్ వద్దకు పంపేవారు. ఇలాంటి వందలాది పట్టీలు పోస్టులో వస్తుండేవి. వీటి ద్వారా పక్షుల వలస విధానం గురించి, వాటి ఆవాసాల ఎన్నో పరిశోధనలకు అవి దారి చూపాయి. ఇది జాక్ మైనర్ వినోదం పొందే విధానం. పక్షులకు పట్టీలు కట్టడం అంటే అతనికి ఆనందం గనుక ఆ పని చేసేవాడు. 1914వ సంవత్సరంలో అతనికి ఒక సరికొత్త ఆలోచన వచ్చింది. ఒకరోజు పొద్దున్నే ఆకాశంలోకి ఒక బాణం దూసుకుపోయినట్టుగా దేవుని రేడియో లేదా దేవుని నడిపింపు, దాన్ని మీరు ఏమని పిలుస్తారో తెలియదు కానీ, నాతో ఇలా చెప్పింది, పక్షులకు కట్టే పట్టీలకు వెనుక వైపు బైబిల్ వాక్యం ముద్రించు. ఆ పట్టీల మీద తొలి వచనం ముద్రించినప్పటి నుంచి దేవుని సహాయాన్ని నేను అనుభవించాను. ఇక నా ట్యాగింగ్ సిస్టమ్ సంపూర్ణమైందని నాకు తెలిసింది. తరువాతి సంవత్సరం వసంతకాలంలోనే అతడు ప్రారంభించాడు. దక్షిణ ప్రాంతంలో ఒక వేటగాడు ఈ పట్టీని చూశాడు. దాని మీద జాక్ మైనర్ పేరు, చిరునామాతో పాటు మార్కు సువార్త 11:28 అనే వచనం కనిపించింది. కొత్త నిబంధన తెరచి ఆ వచనాన్ని చదువగా దేవుని యందు విశ్వాసముంచుము అనే మాటలు కనిపించాయి. అర్కాన్సాస్లో జైలు జీవితం గడుపుతున్న ఒక వ్యక్తి ఈ కథనాన్ని వార్తాపత్రికలో రావడం గమనించి తన కొత్త నిబంధన చదవడం ఆరంభించాడు. పక్షుల కాళ్లకు కట్టబడిన ఈ పట్టీల ద్వారా తమ జీవితాలు ఎలా మారాయో వివరిస్తూ అనేక మంది క్రీడాకారులు జాక్ మైనర్కి రాయడం ప్రారంభించారు. హడ్సన్ బే ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో మిషనరీగా పనిచేసిన ఒకరు వచ్చి ఆ పట్టీలు ఇండియన్లు, ఎస్కిమోల మధ్య ఎంతటి ఉజ్జీవాన్ని తీసుకొచ్చాయో వివరించాడు. అందుకు జాక్ మైనర్ ఇలా వ్యాఖ్యానించాడు, నేను ప్రారంభించిన ఈ పక్షుల ఆవాసం ఇంత అభివృద్ధి చెందడానికి కానీ, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించడానికి కానీ ముందుగా నేను దేవుణ్ణి నా భాగస్వామిగా ఇందులో చేర్చకుండా ఆయన ప్రథమ స్థానం ఇవ్వకపోయుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. అతడు తన వినోదంలోనికి దేవుణ్ణి రానిచ్చాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.